అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అటు చూడు. అటు చూడు బే. షూస్ బాగున్నాయి మాస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. వినపడుతుంది చెప్పరా బాబు. నాకు మాత్రం నచ్చలే. అంటే అది ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మండుతున్నట్టుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. దేవుడున్నారా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. మిషన్ నడుస్తుంది ఇక్కడ. థ్యాంక్ యూ శివాజీ. శివాజీ సార్ మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. వేసేసాడు, బాగా వేసేసాడు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మొసలుడే గాని మహానుభావుడు. కౌనరతు ఏంటండి అరాచకం? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. ఇచ్చేయ్. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో కలర్ జెరాక్స్ అదిరింది. పూల సొక్క. పూల సొక్కానా? నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో లెక్చర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను. నేనా పాల్చి చెప్పాలా? ఓహో వాళ్ళెవరు అంటమైంది, నేనా పాల్చి చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. వాట్ ఈస్ దిస్? బియర్. దే పెయిడ్ నో? నో. సరిపోయారు. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. ఆడు కూడా ఇట్లాగే సన్నగా తెల్లగా ఉంటాడు.